హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్గా విజిట్ చేసిన తిరుమలలో ఉన్న జపాలి ప్లేస్ అండి. ఇది చాలా అందమైన ప్లేస్, చాలా బాగుంటుంది చూడడానికి అండ్ చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తూ నేను చెప్పే జపాలి స్థల పురాణాన్ని వినండి, చాలా బాగుంటుంది అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క ప్లేస్ అయితే కవర్ చేశాను. ఓకే, మన స్థల పురాణాన్ని స్టార్ట్ చేద్దాం. జపాలి స్థల పురాణం. జపాలి హనుమ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. జపాలి దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థీలతో, పక్షుల కిలకిల రావాలతో, బెట్లుడతల ఉయ్యాలాటలతో, దివ్య సుగంధాలతో, ఔషధీ మూలికల సంపదతో, కారణజన్ముల పాద స్పర్శతో, తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమ దివ్య తీర్థరాజం. ప్రసిద్ధ హనుమక్షేత్రం 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామ అవతారమును దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు జవాలి అని మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశములలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలంలో తిరుమల జపహోమం చేయసాగెను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని, ప్రస్తుతమున్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభూగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలము జపాలి అయ్యింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థమని పేర్కొనబడుచున్నది. ఇక్కడకు అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమా ఆచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది. అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుణ్ణి చూపుతున్నట్లు అచ్చ అవతారంగా నిలిచెను. అయోధ్యకాండలో జవాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకొని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడయ్యేను. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సతి సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించెను. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండం, సీతామాత స్నానమాచరించిన తీర్థంను సీతగుండం అనే పేర్లతో అలరారుతున్నవి. భక్తధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువ తారై ఆకాశాన వెలుగుచున్నది. ఇందుకు ప్రతీకగా నేటికి ధ్రువధార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధ్రువ తీర్థమనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ నీటిని ఆంజనేయ స్వామివారి నిత్య కైంకర్యాలకు వాడడం జరుగుచున్నది. పంచమహాపాతకములు, భూత ప్రేత పిశాచాది బాధలు, బ్రహ్మణత్వం కోల్పోయిన వారు, బ్రహ్మ రాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన కష్టాలు తీరుతాయని స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చెప్పబడుచున్నది. ఎటువంటి కష్టమైన స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినచో తప్పక కష్టములు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుచున్న సత్యం. జన్మ శని కలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేక విపత్తులు కలగవు. శ్రీ 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 హదిరాంజీ బావాజీ గారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీ 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 అర్జునదాస్జీ గారి పర్యవేక్షణలో ఉన్నది. పూజారి శ్రీరామ్ దాస్ బాలాజీ ఎన్నో సంవత్సరాల క్రితము ఇక్కడకు విచ్చేసి సరైన దారులు వసతులు లేని సమయంలో నుంచి శ్రీ జపాలి హనుమన్ను కొలుస్తూ ఆంజనేయ స్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేయుచున్నారు. ఈ చోటు ఎందరో మహాత్ములు
సాధువులు, యోగులు సిద్ధి పొందిన చోటు, దేవతలు నడయాడిన చోటు, ఇంకా ఎన్నో లీలా విశేషాలకు అశోకవనంలోని సీతమ్మ వారిని సంతోషపరిచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాలను నింపుచున్న చోటు. నేడు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న చాలామంది ఈ స్వామివారి భక్తులే. వారి జాబితాకు అంతే లేదు. జై సీతారాం. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. జపాలినందు జై సీతారాం నామాన్ని స్మరించండి. మనసును స్వామిదే లగ్నం చేయండి. జపాలి ప్రకృతిని వీక్షించండి. నిశ్శబ్దం వల్లే ఇది సాధ్యం. జపాలి పర్యావరణాన్ని పరిరక్షించండి. సాధువుల ఆశీర్వాదాన్ని పొందండి. జై సీతారాం. ఇదండి జపాలి యొక్క స్థల పురాణము. ఎలా అనిపించిందో నాకు మీ విలువైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జపాలి టెంపుల్ రీచ్ అవ్వడానికి మనం ఒక 100 మీటర్ దూరంలోనే ఉన్నాము. ఇప్పటి వరకు మనము 1 to 1.5 కిలోమీటర్ అయితే నడిచాము. వే ఎలా ఉందో నేను చూపించాను కదా. స్టెప్స్ ఉంటాయి, కొద్దిగా నడవడానికి కూడా ఉంటుంది. కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకి కష్టం, మిగతా వాళ్ళంతా నడిచేయచ్చు. వే అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీగా అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి వచ్చిన వాళ్ళైతే నెక్స్ట్ టైం రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది, ఎందుకంటే అలా ఉంటుంది వే. అండ్ నేను ఇప్పుడు సమ్మర్లో వచ్చాను కాబట్టి అంత గ్రీనరీగా లేదు, బట్ వింటర్లో అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. మీకు వే అయితే మొత్తం పొదలుగా ఉంటుంది. నడిచేటప్పుడు వే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగతా వేరే చూడని వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనము టెంపుల్ అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాము. టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. చూడండి టెంపుల్ అయితే అది. ఇంత గ్రీనరీలో ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంటుంది. టెంపుల్ ముందు షాప్స్ అయితే ఉంటాయండి. అవి మనకి అక్కడ కొబ్బరికాయ, తమలపాకు దండ అయితే దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ హనుమంతుడు ఉంటాడు కాబట్టి అక్కడ మీరు తీసుకోవచ్చు. పూజ సామాగ్రి కూడా ఉంటుంది అండ్ విగ్రహాలు కూడా చాలా దొరుకుతాయి. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. టెంపుల్కి ఆపోజిట్ పెద్ద రాగి చెట్టు ఉంటుంది. రాగి చెట్టు కింద శివలింగం ఉంటుంది అండ్ నందీశ్వరుడు ఉంటాడు. చాలా బాగుంటుంది. లింగం కూడా దర్శించుకోండి. నెక్స్ట్ టెంపుల్ ముందే కోనేరు ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. చూడండి లొకేషన్ ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా ఇష్టము. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ నా ఫేవరెట్ ప్లేస్ అండి. చూడండి కొన్నేళ్ళలో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. చూడండి చెట్టు మొదలకి వినాయకుని షేప్ వచ్చింది, గమనించారా? చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇది టెంపుల్ అండి. చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది, గోల్డెన్ కలర్ పెయింట్తో చాలా బాగుంది. టెంపుల్ కూడా లోపల కెమెరాస్ అలవ్ లేదు కాబట్టి నేనైతే లోపల టెంపుల్లో దేవుణ్ణి అయితే షూట్ చేయలేదు. మీకు ఒక ఫ్లెక్సీది లోపల దేవుడు ఎలా ఉంటాడు, హనుమంతుడు ఎలా ఉంటాడో అదే ఫ్లెక్సీ అయితే బయట ఉంటుంది. అదైతే వీడియోలో అయితే పెడతాను. ఎక్కడ ఒక చోటు ఉంటుంది చూడండి, అప్పుడైతే నేను మెన్షన్ చేస్తాను టెంపుల్ లోపల ఇలా ఉంటుందని. మనమైతే టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేద్దాం. చూడండి టెంపుల్ రౌండ్గా అయితే చూపిస్తాను, ఎలా ఉంటుందో అయితే మీకు తెలుస్తుంది. మొత్తం గ్రీనరీగా మొత్తం చెట్లే ఉంటాయండి. చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఒక రౌండ్ వేసేసాం కదా, మళ్ళీ టెంపుల్ ముందరికైతే వచ్చేసాను నేను. చూడండి టెంపుల్ ముందు యజ్ఞ మండపం కూడా ఉంది. టెంపుల్ టైమింగ్స్ చెప్తాను. మార్నింగ్ 5 నుంచి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. టెంపుల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 5 రూపీస్ ఉండే, ఇప్పుడు 10 రూపీస్ ఉండింది. టెంపుల్ లోపలండి అది. దేవుణ్ణి మాత్రం వీడియో షూట్ చేయలేదు, అదొక ఫ్లెక్సీ ఉంటుంది, అదైతే నేను పెడతాను చూడండి. టెంపుల్ ఓవరాల్గా ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి చెప్తా, ఇక్కడ తాయితులు అయితే ఇస్తారండి. అది 110 రూపీస్కి ఒక తాయితని ఇస్తారు. చిన్నపిల్లలు భయపడ్డా లేకపోతే ఏదైనా దిష్టి ఉన్నా లేకపోతే ఇంటి దిష్టికి అలాంటి తాయితులు కూడా ఇక్కడ అమ్ముతారు, తీసుకోవచ్చు తీసుకునే వాళ్ళు. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే, నాకు అక్కడ తెలిసింది నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అంతే. చూడండి ఓవరాల్గా టెంపుల్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా.
ఇక్కడ చాలా కోతులు ఉంటాయి అండ్ ఉడతలు కూడా ఉంటాయి. కోతులతో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మీదకి వచ్చేస్తాయి. మన చేతిలో ఏమైనా తినే ఐటమ్స్ ఉంటే చూసుకోండి కొద్దిగా. చూడండి ఓవరాల్గా టెంపుల్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, చాలా చెట్లతో గ్రీనరీగా. ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచి పీస్ఫుల్గా ఇక్కడైతే మనం స్పెండ్ చేయొచ్చు టైము. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చాలా బాగా నచ్చిందండి. టెంపుల్ లోపల విగ్రహం ఇలానే ఉంటుందండి, హనుమంతుడు ఇలానే ఉంటాడు, ఈ ఫ్లెక్సీలో ఉన్న విధంగానే ఉంటాడండి. చూడండి ఇక్కడ ఉడతలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. పెద్ద ఉడతలు ఉంటాయండి, మనం ఎప్పుడు చూసుండామో ఇలాంటి ఉడతల్ని. ఇక్కడ అంత పెద్ద ఉడతలు ఉంటాయి, మనం ఏది ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోతాయి. అక్కడ మేము కొబ్బరి చిప్ప ఇచ్చామో అది తీసుకొని వెళ్ళి ఎలా తింటుందో చూడండి. ఫాస్ట్గా అయితే తినేస్తుంది. చూడడానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి దాని తోక ఎలా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి తీసుకొని ఎలా వెళ్తుందో, చూడండి తీసుకొని ఎలా పారిపోయిందో, అలా చెట్టు పైకి వెళ్ళిపోయి తింటూ ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ కొండెంగలు కూడా చాలా ఉన్నాయి, కోతులు కూడా చాలా ఉన్నాయి. దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. రిటర్న్లో కొండెంగలు అవి కనిపించాయి, సో అవి కూడా వీడియో తీశాను. ఇప్పుడు జపాలి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. తిరుపతి నుండి తిరుమలకి వచ్చిన తర్వాత తిరుమలలో ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. ఓన్ వెహికల్స్ మాట్లాడుకొని కూడా రావచ్చు. ఆర్టీసీ బస్సెస్లో ఈచ్ వన్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి 5 ప్లేసెస్ అయితే చూపిస్తారు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, జపాలి, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా చూపిస్తారు. ఈ ప్లేసెస్కి అన్నిటికి కలిపి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మనం సింగిల్గా ఒక ప్లేస్ చూడాలనుకుంటే కూడా వాళ్ళకి చెప్తే టికెట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ శ్రీవారి పాదాలకి, శిలాతోరణంకి అయితే తీసుకెళ్తారు. అవి రెండు చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనల్ని మళ్ళీ తిరుమలలో అయితే డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి మీరు లంచ్ చేసేసేయండి అని చెప్తారు. వెంగమాంబ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ లంచ్ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ మనం పాప వినాశనం బస్సెస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఆ బస్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ మనకి లైన్గా జపాలి, పాప వినాశనము, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్ చూపిస్తారండి. మీ దగ్గర 1 డే టైం ఉంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళండి, లేకపోతే మీరు ఓన్ వెహికల్స్లోనే వెళ్ళండి. ఎందుకంటే టైం అయితే చాలా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక బస్ తర్వాత ఇంకో బస్సు ఎక్కాలంటే ఆ బస్సు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి టైం ఉంటేనే ఆర్టీసీ బస్సులో వెళ్ళండి. జపాలికి వెళ్లే ముందు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, మిడిల్లో వాటర్ దొరకవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.